దానికి ఆన్సర్ చెప్పండి. వరప్రసాద్ గారు సార్ ఎలా సంబంధం లేని విషయాలు అడుగుతున్నారు. నువ్వు పోలీసు మీరు ఏం కావాలని వచ్చారు? మీరేం కావాలని వచ్చారు? ఏం కావాలని వచ్చారు మీరు? మౌనం నుంచున్నామండి. ఇలాగా నుంచుంటే వచ్చి మీకు పర్మిషన్ ఉందా? మిమ్మల్ని ఇక్కడికి ఎవడు రమ్మన్నాడు? మీ కళ్ళు తింగారు అక్కడ గుళ్ళు ఉన్నాయని చెప్పి మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడు. నన్ను కొట్టాడు. మా దగ్గర వీడియో సాక్ష్యం ఉంది. ఈయనకి చెప్పాలంట, ఈయన పర్మిషన్ కావాలంట. మీరు చెప్పండి, నీట్గా చెప్పండి. మీరు అక్కడ ఏం చేస్తున్నారు చెప్పండి. దానికి ఆన్సర్ ఏమండి మీరు ఆగండి. హలో మీరు ఆగండి. హలో ఆయన మీ సత్యం తీసుకురండి. మీ సత్యం తీసుకురండి. అది ఆర్టికల్ 25 అందుకని ఇంకేం మాట్లాడలేదు. మీ ప్రాబ్లం ఏంటి? హలో మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. మీ ప్రాబ్లం ఏంటి? మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. ప్రాబ్లం చెప్పండి. మీ ఆ పాంప్లెట్లు సమాధానం అడుగుతున్నాము దాని గురించి. వాళ్ళు రెచ్చగొట్టడానికి వస్తున్నారు కానీ నువ్వు వేసావా అనుకోండి. గొడవ కోసం వచ్చారు మీరు. మేము అడుక్కోలేదు. నిలబడండి. ఎందుకు ఎమోషనల్ అయిపోతున్నారు? అదే మేము రమ్మని చెప్పలేదు అన్న, మేము రమ్మని చెప్పట్లేదు, నోటుతో చెప్పట్లేదు. చదవండి, చదువుకోండి, బోర్డులు చదువుకోండి. పబ్లిక్ డొమైన్ లో పెట్టాను. చదవండి, చదవండి. దానికి ఆన్సర్ చెప్తావు నువ్వు ఆన్సర్ చెప్తాను చాలు. నువ్వు ఆన్సర్ చెప్తాను చాలు. దానికి చెప్పు నువ్వు దానికి చెప్పు. దానికి దీనికి ఎంత దూరం ఉందన్నా? మీరు అడగాలని అడుగుతున్నారు తప్ప, మీరు చెప్పాలని చెప్తున్నారు తప్ప.
మా విశ్వాసాన్ని ప్రకటించుకుంటున్నాం. హిందూ మతాన్ని మాత్రం వచ్చి మమ్మల్ని కడుదింగారని తిట్టి మమ్మల్ని కొట్టారండి. మా రక్షణ కల్పించండి. వీరెవరు పోలీసు వాళ్ళు కాదు, చట్టం పోలీసులు అడిగితే మేము సమాధానం చెప్తాం. మాకు రాజ్యాంగం కల్పించిన హక్కు ఏంటంటే మేము ప్రచారం ఎక్కడైనా చేసుకోవచ్చు, కానీ మేము ఎవరిని పిలిచింది లేదు, ఎవరికి ప్లగార్డులు ఇచ్చింది లేదు, ఎవరిని మత విశ్వాసాలు దెబ్బతీసింది లేదు, ఎవరిని విమర్శించింది లేదు. మా విశ్వాసాన్ని చెప్పుకుంటున్నాం. దీనికి వీళ్ళకి బాధ కలిగి మమ్మల్ని ఇక్కడ కొట్టడానికి వచ్చారు. దయచేసి ప్రజలు ఆలోచించాలి, చట్టం మమ్మల్ని రక్షించాలి, మాకు రక్షణ కల్పించాలి.